మద్యం కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాని అధికారులు నేడు సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఎయిమ్స్ లో మెడికల్ పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ పాలసీలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కేటాయించారని ఆయనపై సిబిఐ అభియోగాలు మోపింది. బ్యూరోక్రాట్స్ స్టేట్మెంట్ ఆధారంగానే సిసోడియాని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది సిబిఐ. మనీష్ సిసోడియా తప్పించుకునే సమాధానాలు ఇచ్చాడని, దర్యాప్తుకి సహకరించలేదని పేర్కొంది సిబిఐ. మద్యం కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాని అధికారులు నేడు సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఎయిమ్స్ లో మెడికల్ పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ పాలసీలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కేటాయించారని ఆయనపై సిబిఐ అభియోగాలు మోపింది. బ్యూరోక్రాట్స్ స్టేట్మెంట్ ఆధారంగానే సిసోడియాని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది సిబిఐ. మనీష్ సిసోడియా తప్పించుకునే సమాధానాలు ఇచ్చాడని, దర్యాప్తునికి సహకరించలేదని పేర్కొంది సిబిఐ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, మద్యం కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాని అధికారులు నేడు సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఎయిమ్స్ లో మెడికల్ పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ పాలసీలో నిబంధనలకి విరుద్ధంగా టెండర్లు కేటాయించారని ఆయనపై సిబిఐ అభియోగాలు మోపింది. బ్యూరోక్రాట్స్ స్టేట్మెంట్ ఆధారంగానే సిసోడియాని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది సిబిఐ. మనీష్ సిసోడియా తప్పించుకునే సమాధానాలు ఇచ్చాడని, దర్యాప్తునికి సహకరించలేదని పేర్కొంది సిబిఐ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, గాయత్రి, ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను మధ్యాహ్నం 2 గంటలకు రౌజెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరుచున్నారు. హాజరుపరిచిన తర్వాత ఇటు సిబిఐ అధికారుల వాదనలు, ఇటు మనీష్ సిసోడియా తరపు వాదనలు ఇరువురి వాదనలు వినిపించనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి గతంలోనే పలుమార్లు మనీష్ సిసోడియాను సిబిఐ అధికారులు విచారించారు. ఆయన ఆఫీసు కార్యాలయంలో, అలాగే ఇళ్లలోనూ బంధువులలో కూడా పలుమార్లు సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేస్తున్నారు. అయితే గతంలో ఎటువంటి ఆధారాలు దొరకలేదు, కానీ మళ్ళా తను కక్ష సాధింపు ధోరణితో మళ్ళొకసారి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారంటూ కూడా మనీష్ సిసోడియా పలుమార్లు ట్విట్టర్ వేదికగా, అలాగే ప్రసార మాధ్యమాల్లో కూడా మీడియా ముఖంగా కూడా ఆయన అనేక మార్లు ఇటు కేంద్ర ప్రభుత్వం పైన, సిబిఐ పైన, ఇటు ఈడీ అధికారుల పైన కూడా పలుమార్లు ఆరోపణలు చేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక నిన్న ఉదయం 11 గంటలకు లోరీ రోడ్ లోని సిజిఓ కాంప్లెక్స్ సిబిఐ కార్యాలయానికి చేరుకున్న మనీష్ సిసోడియాను సుమారు 9 గంటల పాటు, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుమారు 9 గంటల పాటు సిబిఐ అధికారులు విచారించారు. పలు కీలక విషయాలను విచారణ రాబట్టలు తెలుస్తుంది, కానీ కొన్ని విషయాలను మనీష్ సిసోడియా చెప్పడం లేదు. లిక్కర్ పాలసీ సంబంధించి కీలక పాత్ర వహించారు. 100 కోట్ల రూపాయలకు సంబంధించి ముడుపులు మనీష్ సిసోడియా కేంద్రంగానే చేతులు మారాయంటూ కూడా ప్రధానంగా ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులను పలుమార్లు ఆరోపించిన పరిస్థితి. అలాగే ఇటు ఛార్జ్ షీట్లలో కూడా విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించారు. ఈ సౌత్ గ్రూప్ కు సంబంధించి కవిత, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి, చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుకు సంబంధించి మొత్తం కీలక ఆధారాలని మనీష్ సిసోడియా దగ్గర ఉన్నాయి. కానీ ఎటువంటి ఆధారాలు తను బయటకు చూపించట్లేదంటూ కూడా సిబిఐ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరింత విచారణ చేయాల్సి ఉంది. అందువల్ల సిబిఐ కస్టడీకి ఇవ్వాలంటే తమ వాదనలు వినిపించిన అనంతరం
మినిమం 1 వీక్ పైన కస్టడీ కోరే అవకాశం ఉంది. ఇక ఇరువురి వాదన వినంతరం ఎంపీ నాగపాల్ కస్టడీ ఎన్ని రోజులు ఇస్తారనేది వేచి చూడాల్సింది. ఇక మనీష్ సిసోడియా అరెస్ట్ తో కొంచెం రాజకీయంగా పెనుమార్పులు జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా చూసుకున్నా మనం తెలంగాణకు సంబంధించి కల్వకుంట్ల కవితను కూడా సిబిఐ అధికారులు హైదరాబాద్ లో విచారించిన పరిస్థితి, మళ్ళీ తర్వాత విచారణకు పిలవలేదు. కానీ ఇప్పుడు మనీష్ సిసోడియాను కూడా గతంలో పలుమార్లు విచారించారు ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు. కానీ నిన్న విచారణకు పిలిచి అదుపులోకి తీసుకున్నారు. అలాగే అదే కోణంలో కవితను కూడా పిలుస్తారా, ఆవిడ కూడా అదుపులో తీసుకుంటారనే ఊహాగానాలు అయితే తెరపైకి వస్తున్నాయి. రాజకీయం కూడా కొంచెం చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఈడీ అధికారులు 9 మంది అదుపులో తీసుకున్నారు. దానికన్నా ముందు ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్, శరత్చంద్రారెడ్డి, వినయ్ బాబుల బెయిల్ పిటిషన్ సంబంధించి 9వ తారీఖున విచారణ జరగాల్సి ఉంది. దాన్ని తీర్పును 16వ తారీఖు వాయిదా వేశారు. 8వ తారీఖున పంజాబ్ సంబంధించి గౌతమ్ మల్హోత్రాను శిరోమణి అకాలీ దళ్ మాజీ ఎమ్మెల్యే దీపక్ మల్హోత్రా కుమారుడు, చిన్న కుమారుడిని అదుపులో తీసుకున్నారు. దాని తర్వాత హైదరాబాద్ చెందిన చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి చెందిన యాడ్ ఏజెన్సీ సంబంధించి రాజేష్ జోషిని అదుపులో తీసుకున్నారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని అదుపులో తీసుకున్నారు. వీరందరినీ అదుపులో తీసుకోవడం వల్ల విచారణ దశలో ఉంది కాబట్టి వీళ్ళందరూ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయాలంటూ కూడా ఈడీ అధికారులు ఎంపీ నాగపాల్ ముందు తమ వాదనలు పిలిచారు. ఈ నేపథ్యంలో వాళ్ళ బెయిల్ పిటిషన్లన్నీ కూడా తిరస్కరించారు. వారికి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు వారందరూ కూడా తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కొత్తగా మరో ముగ్గురిని అదుపులో తీసుకోవడం వల్ల విచారణ కొనసాగుతుంది. కొత్తగా ముగ్గురిని ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. మనీష్ సిసోడియాతో కలిపి సిబిఐ అధికారులు మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు విచారణ ప్రాథమిక దశలో ఉంది, కీలక దశలో ఉంది. మరికొంతమందిని కూడా విచారించాల్సి ఉంది. అందువల్ల ఎవరికి కూడా బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు ఎంపీ నాగపాల్ ముందు తమ వాదనలు వినిపించారు. వారి వాదనలకు అనుగుణంగా వారందరూ బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఇక ఈ రోజు చూసుకుంటే కనుక నిన్న విచారణకు వచ్చే సమయంలో మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల ర్యాలీ మధ్య సీజీఓ కాంప్లెక్స్ లోధి రోడ్లోని సిపిఐ కార్యాలయానికి చేరుకున్నారు. కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముందుగానే ఆమ్ ఆద్మీ కార్యకర్తలను, పార్టీ నేతలందరూ కూడా సిబిఐ అధికారులు, పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని సీజో కాంప్లెక్స్ వరకు రాకుండా అదుపులో తీసుకుని ముందుగానే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే వచ్చిన 11 గంటలకు స్టార్ట్ అయిన ఈ విచారణ రాత్రి 8 గంటల వరకు, సుమారు 9 గంటల వరకు 9 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ సుదీర్ఘ విచారణలో పలు కీలక విషయాలైతే సిబిఐ అధికారులు మనీష్ సిసోడియా నుంచి రాబట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత రౌజేని ప్రత్యేక కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పటికే రౌజేని ప్రత్యేక కోర్టు వద్ద సిబిఐకి సంబంధించి అధికారులు పలువురు చేరుకున్నారు. అలాగే అమలుకు సంబంధించి పార్టీ కార్యకర్తలు, నేతలందరూ కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసులు మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం కోర్టు పరిసర ప్రాంతాల్లో మొత్తం బార్కెట్లు ఏర్పాటు చేసి అందరూ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఆ కోర్టులోకి వచ్చేవారిని కూడా లోపలికి అనుమతిస్తున్నారు. అక్కడ పోలీసుల పహారా భారీగా అక్కడ ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో మనీష్ సిసోడియాను భారీగా అక్కడ ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో మనీష్ సిసోడియాను ఎయిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం రౌజేని కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడ తీసుకెళ్లిన అనంతరం ఇటు సిబిఐ అధికారులు, ఇటు మనీష్ సిసోడియా తరఫున న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం ఎంకే నాగపాల్ సిబిఐ అధికారులు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజులు కస్టడీ ఇస్తారనేది వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శివ.